హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిమ ప్రియ వ్లాగ్స్. ఈరోజు బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఏదైతే ఫోల్డింగ్ చేసుకుంటామో కింద బ్యాక్ పార్ట్ గుర్తు తెచ్చుకోండి. అయితే ఆ ఫోల్డింగ్ చేసుకునేంత 1 ఇంచ్ అంతా గీత గీసుకొని జాకెట్ లెంత్ పొడవు నేను ఏ విధంగా అయితే పట్టుకొని చూపిస్తున్నానో వెనక సైడ్ బ్యాక్ పార్ట్కి నాట్స్ ఉంటాయండి. ఆ నాటు పైన షోల్డర్ మడిచి పట్టుకుంటే మనకి జాకెట్ పొడవు ఎంత ఉంటుందో క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు అక్కడ గీత గీసినాం కదండి, ఆ గీత గీసిన అది ఫోల్డింగ్ లేకపోతుంది కాబట్టి మనకు పొడవు ఎంతైతే ఉందో ఆ పొడవు దగ్గర నుంచే కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అంత పొడవు ఉంది. ఖర్చులోకి ఇంత తీసుకోవాలండి. కరెక్ట్ పొడవు ఉన్న వరకే తీసుకుంటే లెంత్ తగ్గిపోతుంది. ఖర్చులోకి తీసుకుంటే ఖర్చు వరకు కరెక్ట్ సరిపోతుంది. స్కేల్స్ నేను యూస్ చేస్తున్నానండి, మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి నేను స్కేల్ యూస్ చేయను మ్యాక్సిమం. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పొడవు అయిపోయింది. ఇప్పుడు వెడల్పు మనం బ్యాక్ పార్ట్ 2 కలిపి ఫ్రంట్ పార్ట్ కలిపి కుట్లు వేసుకుంటాం కదండి, అటు సైడు ఇటు సైడు ఆ కుట్లు ఈ కుట్లు లాస్ట్ కార్నర్స్ కుట్లకి ఎక్కడైతే వదిలిపెట్టుకుంటామో ఆ కుట్లు దగ్గర నుంచి చూడండి, కరెక్ట్గా నేను చూపిస్తున్న విధంగా చూడండి. అలా ఆ ఎడ్జెస్ ఈ ఎడ్జెస్ కలిపి పట్టుకుంటే మీకు కరెక్ట్ బ్లౌజ్ నడుము ఎంత ఉందో కనిపిస్తుంది, తెలిసిపోతుంది. చూడండి, అక్కడ వరకు పెట్టుకొని అది 1 ఇంచ్ అంతా నాట్లు వెనక్కి వేసుకుంటాం కదండి, ఆ నాట్ల కోసం 1 ఇంచ్ అంతా వదులుకొని మన కుట్లకి ఎంత అయితే ప్లేస్ కావాలనుకుంటున్నామో అంత మ్యాక్సిమం 2 ఇంచెస్ వదులుకుంటే సరిపోతుంది. కానీ నేను కొంచెం ఎక్కువ వదులుతున్నాను, వాళ్ళు కొంచెం బట్ట ఎక్కువ మిగిల్చమన్నారు, అందుకని కొంచెం ఎక్కువ వదులుకుంటున్నాను. అక్కడ వరకు మనకు జాకెట్ పొడవు ఉంది. చూడండి, కింద ఫోల్డింగ్ చేసిన దగ్గర నుంచి మనకు చంక భాగం దగ్గరికి కరెక్ట్ పొడవు అక్కడ వరకు ఉంది. ఈ 2వ గీత దగ్గరికి జాకెట్ వస్తుంది మనం వెనకాల నాటేస్తే. అందుకని చూడండి, అక్కడ వరకు మనకు చంక లోతు తెలిసిపోతుంది, మన జాకెట్ వెనక భాగం పొడవు ఎంత ఉందో తెలిసిపోతుంది. చూడండి, ఇప్పుడు జాకెట్ నెక్ 2 షోల్డర్లు పట్టుకొని చూసుకుంటే నెక్ ఎంత ఉందనేది తెలుస్తుంది. 2 షోల్డర్లు నేను చూపిస్తున్న విధంగా 2 షోల్డర్లు పట్టుకొని చూడాలి. అట్లా పట్టుకుంటే మీకు కరెక్ట్ నెక్ ఎంత ఉందనేది అర్థమవుతుంది. అక్కడ డాట్ వేసుకుంటే వాళ్ళ నెక్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా రావాలంటే ఖచ్చితంగా డాట్ వేసుకుంటే నీకు కరెక్ట్ వాళ్ళ నెక్ ఎట్లుందో అట్లనే వస్తుంది. గాలి ఎక్కువ వస్తుంది ఫ్రెండ్, మెయిన్ రోడ్లో ఉంది కదా షాప్, అందుకని. చూడండి, నెక్ పొడవు ఎంత ఉంది కింద వెనకల కింద ఫోల్డింగ్ చేసిన దగ్గర నుంచి మనకు నెక్ పొడవు ఎంత ఉందో అంత పెట్టుకోవాలండి. ఖర్చులోకి ఇంత తీసుకోవాలి. కరెక్ట్ అక్కడ వరకు తీసుకుంటే మనకి డీప్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఖర్చులోకి తీసుకుంటే ఆ ఖర్చు దగ్గర మనం కుట్లేస్తే కరెక్ట్ మన బ్లౌజ్ ఎంతవరకు ఉందో అంతవరకు తెలిసిపోతుంది, కరెక్ట్ కూర్చుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందాక 2 షోల్డర్లు పట్టుకున్నప్పుడు గుర్తు వేసుకున్నాం కదా, ఆ గుర్తు కింద పట్టుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఆ జాకెట్ వెడల్పు ఎంత ఉందో నెక్ వెడల్పు ఎంత ఉందో కనిపిస్తుంది. చూడండి, వాళ్ళ జాకెట్ ఎంత ఉంది ఇప్పుడు నేను పెట్టిన దానికి కరెక్ట్ ఉందో లేదు చూడండి. వాళ్ళ పొడవు నెక్ దగ్గర నుంచి కరెక్ట్ చూపించిన విధంగా చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఇంట్లోనే ఈజీగా మీరు మీ బ్లౌజ్ మీరే కుట్టుకోగలిగి వేసుకోగలుగుతున్నాం అక్క అని చెప్తారు. ఇది బండ గుర్తులతో అండి, అక్కడ 1 ఇంచ్ ఇక్కడ 2 ఇంచెస్ అవన్నీ మీకు వేసండి. ఇది ఖచ్చితంగా కరెక్ట్ బండ గుర్తులతో వేసుకుంటే కూడా మీకు కరెక్ట్ కొలతతో మీ బ్లౌజ్ మీరే కుట్టుకోగలుగుతారు. చూడండి, వాళ్ళ బ్లౌజ్ కరెక్ట్ కింద నుంచి వాళ్ళది ఎంత వెడల్పు ఉంది నెక్ వెడల్పు అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఖర్చులోకి తీసుకున్నాం కదా, అక్కడ వరకు జస్ట్ 1/4 ఇంచ్ అంతా మనం వదులుకుంటే పాదం వరుసను అంటాం ఫ్రెండ్స్. పాదం వరుసను వదిలేసుకుంటే ఆ పాదం వరుసను కుట్టుకుంటూ వస్తే కరెక్ట్ మన బ్లౌజు వాళ్ళ బ్లౌజ్ ఎంత అయితే నెక్ ఉందో అక్కడ వరకు వచ్చేస్తుంది. లేదు ఇతరులు తీసుకుంటే డీప్ నెక్ అయిపోతుందండి, వెడల్పు డీప్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు షోల్డర్ చూడండి, షోల్డర్ పైనుంచి చూపిస్తున్నాను మీకు కనిపించడానికి. ఇక్కడ వరకు నెక్ ఉంది కాబట్టి నెక్ పక్కన షోల్డర్ తీసుకోవాలి కదండి. షోల్డర్ అక్కడ వరకు ఉంది, ఖర్చులోకి ఇంత తీసుకోవాలి. మనకు చంక పొడవు అనేది కింద నుంచే తీసేసుకున్నాం. చూడండి ఒకసారి
గుర్తుందా? ఫస్ట్ ఫోల్డింగ్ దగ్గర నుంచి సంక పొడవు ఎంత అనేది పైనుంచి వచ్చేసింది, కింద నుంచి వచ్చేసింది కాబట్టి పైనుంచి మనకు సంక పొడవు అనేది వచ్చింది. లావు మనుషులకి 1.5 ఇంచు సంకలో వద్దు పెట్టుకుంటే సరిపోతుంది. చిన్న ఉంటే 1/4, వీళ్ళు చిన్న సైజ్ బ్లౌజ్ కదండి, 1/4 తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా నేను చూపించిన విధంగా క్లియర్గా చూడండి. స్కిప్ చేసి చూసుకుంటూ పోతే మీకు అర్థం కదండి. స్కిప్ చేయకుండా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూడండి ఒక్కసారి. మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను, రేపు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను. ఖచ్చితంగా నా వీడియో చూస్తే మీరు ఫ్రంట్ పార్ట్ అన్నీ క్లియర్గా చూస్తే మీ బ్లౌజ్ మీరే కుట్టుకోగలుగుతారు. నా బ్లౌజ్ మేమే కుట్టుకోగలుగుతాం అక్క అని చెప్తారు. చూడండి, నాకు మాట్లాడడం రాకపోవచ్చు, కానీ కట్ చేయడం అయితే పర్ఫెక్ట్గా కట్ చేస్తున్నాను. చూడండి, నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు నేర్చుకొని నాకు మెసేజ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేసుకుంటూ పోతే మీకు అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా బ్లౌజ్ కటింగ్ అనేది అర్థమవుతుంది. ఈరోజు బ్యాక్ పార్ట్ కటింగ్, రేపు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కట్ చేస్తానండి. నేను చూపిస్తున్న విధంగానే కట్ చేయండి. ఆ ముందు కట్ చేస్తున్నాను, ఇప్పుడు ఆ కట్లే వదులుకున్న దాని మీద పాదామర్శనం కొడితే కరెక్ట్ మన వాళ్ళ నెక్ ఎంత ఉందో అక్కడ వరకు వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. కొంచెం భయంగా ఇస్తున్నాను. మాట్లాడకొద్దీ అలవాటై కొంచెం ఇంకా క్లారిటీగా చెప్పుకోగలుగుతాను. ఇన్ని రోజులు ఈ భయం కొద్దీ మీకు అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఈరోజు ధైర్యం చేసినాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, సపోర్ట్ చేయండి. మీరు నేర్చుకోండి. నాకేమైనా తప్పులు ఉంటే కూడా మీరు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాది చూస్తే ఖచ్చితంగా, నా బ్లౌజ్ కటింగ్ చూస్తే ఖచ్చితంగా మీరు నేర్చుకోగలుగుతారు. మీ ఇంట్లో మీరు మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకొని వేసుకుంటారు ఫ్రెండ్స్, పెట్టుకొని. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాలాంటి వాళ్ళు కూడా ముందరికి రావాలి. ఎన్నో డ్రెస్సులు కానీ ఇంకా అన్ని రకాల టిప్స్ టైలరింగ్కి సంబంధించినవి చెప్తూ ఉంటాను. కొంచెం వాయిస్ వణుకుతుంది, సర్దుకొని.